వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. నెల్లూరు జిల్లా రామతీర్థం బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శిక్షకుల ఆధ్వర్యంలో పలు యోగాసనాలు వేశారు. ప్రజలు యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని, దీనివల్ల ఆరోగ్యం చేకూరడమే కాకుండా మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఎమ్మెల్యే సూచించారు. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 3, 4, 5, 7, 8. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుందా లేదా, ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మన ధ్యాస మన మనసు మీద, మన 3, 4, 5. శ్వాస వదలండి. 1. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఇతర ఆలోచనలు చాలా వస్తూ వాళ్ళు బ్యాలెన్స్ ఇబ్బంది ఉండే వాళ్ళు మడమల్ని ఎత్తవద్దు. మిగతా వాళ్ళు మీ మడమల్ని బాగా ఎత్తాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. నెమ్మదిగా మోకాళ్ళు వంచాలి. నెమ్మదిగా వంచండి. స్లోగా పైకి రండి. ఇంకో 2 సార్లు స్లోగా వంచండి. మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనుల ఒత్తిడి నుంచి బయటికి రావాలి. మా రాష్ట్రంలో మా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈ రోజు మొత్తం యోగాంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మన అందరం కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు, యోగా మేడం చెప్పినట్టు ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు. మారుతున్న మన జీవన ప్రమాణంలో ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. స్వశక్తితో ఎదిగిన దళిత మహిళ అయిన హోంమంత్రిని మేకప్ మంత్రి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలను అవమానించడం వల్లే గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారని విమర్శించారు. అమర్నాథ్ను వైసీపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేవారిని మహిళాలోకం క్షమించదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మన ఇండియానే అంటేనే స్త్రీలను గౌరవించే దాంట్లో ముఖ్యంగా ఉంటారండి. అలాంటి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న ఒక నోడు దురుకు గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు ఎంతో కష్టపడి ఒక దళిత మహిళ చదువుకొని ఆమె టీచర్గా ఆమె బాధ్యతలు వహిస్తూ పిల్లలకి అనేక మందికి, ఒక టీచర్ అంటేనే ఆమెకు ఉన్నతమైన స్వభావం, ఉన్నతమైన మనసు, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఈరోజు వంగలపూడి అనిత మేడం గారిని ఎంత హీన స్థితిలో మాట్లాడాడంటే, అతను ఒక మీటింగ్ పెట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలను విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్టే, కానీ ఒక వ్యక్తిగతంగా ఒక మహిళను దూషించే హక్కు ఎవరిచ్చారండి? అది అసభ్యకరమైన పదజాలంతో అతను మాట్లాడడం. ఎందుకంటే ఆ ముందు చూడు, ఒక ఆమె ఎవరంటే మేకప్ ½ అవర్ అవుతుందంట. ఎప్పుడన్నా నువ్వు ఆమె కోసం పనికా వెళ్ళి ఏమన్నా మేకప్ కడగడానికి వెళ్ళావా? జీతం తీసుకున్నావా? నువ్వు ½ అవర్ పడుతుందని నీకెట్ట తెలుసు? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ లేదా? ఎవరండి ఇప్పుడు మేకప్? ఏం మేకప్ అండి? శుభ్రంగా ఉండేటం ఒక హోమ్ మినిస్టర్ అండి. 10 మందిలో వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉండడం అనేది మేకప్ వేసుకోవడం అంటారా?
ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఇంకా మాటలు, అది మేము వలగర భాష మేము మాట్లాడలేము. ఎందుకంటే ఇంకొక మాట కూడా తన నోటి నుంచి వచ్చింది. ఏమంటే ఆమె చేస్తుంది, ఏం వర్క్ చేస్తుందో అది మనం చెప్పలేంలే, మన మహిళలు చేయలేరంటే దానికి కూడా నువ్వేనా? ఈరోజు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద, మీరు ఎలా అండి అలా మాట్లాడతారు అంత నీచంగా? నేను వాడి వదిలేసిన వెహికల్ నువ్వు వాడుతున్నావంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ, మీ నాన్న ప్రాపర్టీనో మీ అమ్మ ప్రాపర్టీనో కాదు. రేపు ఎవరన్నా వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్రభుత్వం వాడిన వెహికల్స్ ఇంకొకరు వాడకూడదా? అంత అహంకారం మాటలు మీకు ఎందుకు వస్తాయి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లిని తల్లినే లెక్క చేయనివాడు. అలాంటి పార్టీలో ఉంటున్న మీరు మా లాంటి మహిళలకి గౌరవం ఇస్తారు అన్నది మా అవివేకం. మర్యాదగా మీరు వచ్చి సభాముఖంగా మా వంగల్పూడి అనిత గారికి, ఎస్సీ మహిళ, ఒక టీచర్, ఎడ్యుకేటర్, తనని ఏదైతే మీరు విమర్శించారో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కాబట్టి ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఖబర్దార్. గుడివాడ అమర్నాథ్ గారికి మేము తెలుగుదేశం పార్టీ మహిళలు బుద్ధి చెప్పే విధంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య మేకప్ వేసుకోదా? వాళ్ళ భార్య ఏమన్నా భారతీయ సిమెంట్ వేసుకొని సాక్షి పేపర్తో తుడుచుకుంటా ఉందా? లేకపోతే అర్ధగంట నీ పెళ్ళాము గంట వేసుకున్నదా, అరగంట వేసుకున్నదా? మీ బిడ్డలు వేసుకునేది తెలుదా మీకు? అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ పార్టీలో ఇలాంటి కుక్కలు, పిచ్చి కుక్కలను వదిలేసి గంజాయి దాగేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మందు దాగి గంజాయి దాగేసి వచ్చి రెడీ రోడ్లలో వెహికల్ గురించి మాట్లాడుతున్నారు. ఏం నీ అబ్బ జాగీరా అదేమన్నా? నీ అబ్బ సొత్తు అదేమన్నా? ఏం నీ అబ్బ సంపాదిస్తే తీసుకున్నాడా కారు? ఆ వెహికల్ ఏమన్నా నీ అబ్బ సంపాదించి పెట్టినాడా గవర్నమెంట్ లో? ఏమి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి కుక్కల గురించి ఎందుకు? ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు. ఎక్కడైతే వాళ్ళని గౌరవించరో మీరు ఎలాంటి పనులు చేసినా సరే అవి సాగవు. మీరు ఈ వైకాపా పార్టీ అనేది ద్వంద్వ వైఖరిని ప్రవర్తిస్తోంది. గుడివాడ అమర్నాథ్ గారు, మీరు అసలు చేస్తున్న మాటలు కానీ అప్పట్లో మీరు ఆ కోడిగుడ్డు గురించి మాట్లాడిందే మీ నాలెడ్జ్ ఎలాంటిదో అప్పుడే అర్థమైపోయింది అందరికీ. మళ్ళీ ఇప్పుడు మరొకసారి మీ ప్రతిభ అనేది బయటపెట్టారు, మీకు మీరే బయటపెట్టారు. ఆ చుట్టూ ఉన్న మీరు మాట్లాడేటప్పుడు చుట్టూ ఉన్న మహిళలు కూడా మీరు చెప్పిన దానికి నవ్వుతున్నారే. వాళ్ళకి కానీ మీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి మహిళలను చూస్తుంటేనే మాకు భయము, జాలి వేస్తుంది. ఇలాంటి డిగ్రేడ్ మహిళల్ని డిగ్రేడ్ చేస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటేనే మాకు చాలా భయము వేస్తుంది. మీరు ఇలా చేస్తా అన్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మహిళల్ని రాష్ట్రపతిగా, స్పీకర్గా చేసినటువంటి ఘనత మాకు ఎన్డీఏ కూటమిది. మేము ఇప్పుడున్నటువంటి స్త్రీ శక్తి యాప్ గురించి కానివ్వండి, ఇంకా వన్ స్టాండింగ్ కమిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా స్త్రీలకి ఎలాంటి బాధ్యతలని, మనకి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నామో ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నారు. ఎక్కడైతే స్త్రీలు నెల్లూరు జిల్లా పెనుబలి చెల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, అరాచక పాలన సాగిందని ఎమ్మెల్యే విమర్శించారు. మహిళలపై ప్రతిపక్ష నేతలు చేసే అనుచిత వ్యాఖ్యలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంచి భోజనం అభివృద్ధి రెండు చేస్తామని చెప్పి వచ్చాము. మీకు ఇంతమంది మహిళలు ఉన్నారు, మీరంతా స్త్రీ శక్తిలో బస్ లో ఫ్రీగా పోతున్నారా లేదా? నేనే ఇస్తాను రిప్రజెంటేషన్ వాళ్ళ తరఫున. అంటే ఇంత ముందు వస్తుందంటమ్మా, వాళ్ళందరూ చాలా మంది ఉన్న ఊరిది, వాళ్ళందరూ నెల్లూరుకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి తప్పకుండా 5:30కి మళ్ళీ వాళ్ళకి బస్సు వచ్చేటట్టు చూడండి, సరేనా? నేర్పిస్తాను. 50 లక్షల కేసం, కాలో 50 లక్షల కేసం. అంతకు ముందు మీకు 5 సంవత్సరాలు ఏమైనా పని జరిగిందా మీ ఊర్లో? ఏం జరగలేదు. ఇప్పుడు చేసుకున్నాం. అంటే కొరవ మిగిలి ఉండే కాలువలు, అలాగే
కొరవ రోడ్లు కూడా సిద్ధంగా కంప్లీట్ చేసేస్తాం. సరేనా? మీకు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం అందరికీ చేస్తాం. నా దైవాలు కాదు, మీ అందరి భక్తితో నేను కాదు, మీరే అందరూ అమ్మవారు రావాలి రావాలి అని మీకు ఒక సంకల్పం ఉంది కాబట్టి మేడం ఇప్పుడు వరకు చూడండి కూడా చూడలే. ఇదే మొదటిసారి మీరు వచ్చిన దైవాల నాగమ్మవారు వచ్చింది. మాకు అలాగే వచ్చేయాలి కదా, ఒక్క సహాయం చేయండి మేడం. తప్పకుండా వస్తుంది. మీ భక్తికే అమ్మవారు మీ దగ్గరకు వచ్చారు, నేను కాదు. రచ్చాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తుంటే ఎలా ఈ మహిళా సాధికారత ఎలా వస్తుంది? ఈ 33% రిజర్వేషన్ మనం ఎట్లా న్యాయం చేయగలం? మనకి ఎప్పుడు కూడా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ మహిళని పార్టీలకు అతీతంగా మహిళ అనే ఒక్క పదానికి గౌరవం ఇవ్వాలి. అప్పుడే మనం అందరం కూడా ఈ రోజు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాణిస్తాం. దీనికి వ్యతిరేకంగా ఎవరు మహిళల గురించి మాట్లాడినా దానికి ప్రతి మహిళ పోరాటం చేయాలి. అది మనకు అందరికీ కూడా ఒకే దీంట్లో పోవాలి మనం. అది కాబట్టి ఈ రోజు మీరు అందరు ఇక్కడ ఇంతమంది వచ్చి ఈ రోజు కూర్చున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీకు అందరికీ ఇలాంటి మేమందరం ఎన్నో ఫేస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరం ఈ రోజు చూసుంటారు మీరు, మనకి ఎంతో బాగా పనిచేస్తున్న హోమ్ మినిస్టర్ అనితా గారి గురించి ఏదంటే అది మాట్లాడారు, అది నిజంగా చాలా తప్పు. సో ఇలాగ మాట్లాడిన వాళ్ళకి మనం ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం మనకి రావాలి. మహిళల గురించి ఎవరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి తన ఇంట్లో ఒక తల్లి ఉంటది, ఒక చెల్లి ఉంటది, అలాగే వాళ్ళ బిడ్డ ఉంటది, వాళ్ళ భార్య ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవించే సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి అని చెప్పి నేను చాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తారు. తిరుపతిలో హోటళ్ల ఫుడ్ కల్తీపై సిపిఎం సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, హోటళ్లలో తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. అరికట్టాలి తిరుపతిలో ఫుడ్ కల్తీని. ఫుడ్ కల్తీ చేస్తున్న హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు. ఫుడ్ కల్తీ చేస్తున్నటువంటి హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు. ఫుడ్ కల్తీ చేస్తున్న హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు. ఫుడ్ కల్తీ చేస్తున్న హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు. నిరంతరం చికెన్ మటన్ మార్కెట్లపై నిఘా. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి దాదాపు బెంగళూరు, చెన్నై నుంచి కూడా రోజుకు 75,000 మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. తిరుపతి పట్టణంలో ప్రజానీకం దాదాపు 3 నుండి 4 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి ప్రదేశంలో కల్తీ మటను, కల్తీ చికెను, కుళ్ళిపోయినటువంటి మటను, కుళ్ళిపోయినటువంటి చికెను అనేకమైనటువంటి హోటల్లో ఫ్రై చేసి మొత్తం కూడా ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఇద్దరి మధ్య తగాదు వచ్చిన తర్వాత దానిని మొత్తం కూడా వెలుగులోకి వచ్చి మీడియా ద్వారాగా బయట వచ్చిన తర్వాత ఇవాళ మున్సిపల్ అధికారులు మొత్తం పోయి దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాడులు చేసిన దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు ఏం గార్దులు కాస్తూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ మున్సిపల్ అధికారులకు సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి కమిటీ ఉంది, దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా దానిపైన ఎంక్వైరీ చేసి ప్రతి హోటల్లో రోజువారీ తనిఖీ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళపైన ఉంది. తనిఖీ చేయకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిని కిడ్నీలతో, జ్వరాలతో, అనేకమైనటువంటి వ్యాధులతో, క్యాన్సర్లతో ఇబ్బంది పడిన తర్వాత ఇవాళ మొత్తం కూడా అక్కడక్కడ చావుళ్ళ దగ్గర వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. మేము సిపిఐగా చెప్తా ఉన్నాం, అమ్మే తావులో కాదు నువ్వు దాడులు చేయాల్సింది. ఎక్కడైతే అమ్మే తావులో దాడులు చేయండి,
దాంతోపాటు హోటల్లో సాయంత్రం పాటు ఫ్రిడ్జ్లో ఎంత సాంబార్ మిగిలింది, ఎంత సేర్వా మిగిలింది, ఎంత మటన్ మిగిలింది, ఎంత చికెన్ మిగిలింది, ఎంత స్టాక్ పెట్టినారు, అదేవిధంగా చికెన్ అంగిల్లో ఎంత స్టాక్ పెట్టారు, మటన్ అంగిల్లో ఎంత స్టాక్ పెట్టినారు అనేటువంటి దాన్ని మీరు ఎంక్వైరీ చేయాలా. ప్రతిరోజు దానిపైన నిఘా ఏర్పాటు చేసి తక్షణమే తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ప్రజల్ని, ఈ తిరుపతిలోకి వచ్చినటువంటి యాత్రికుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులపైన ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చీకటిమానిపల్లి గ్రామానికి చెందిన 5గురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ అదుపు కోల్పోవడంతో కారు బోల్తా పడింది. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా సెట్టుగుంటలో తండ్రి ఆస్తి నష్టపరిహారంలో 33 లక్షల గోల్మాల్పై బాధితులు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. స్వర్గీయ షేక్ బాబాసాహెబ్ భూముల రికార్డులను తారుమారు చేసి ఆయన 4వ కుమారుడు షేక్ షుకూర్ తోబట్టువులకు తెలియకుండా ఆన్లైన్ చేయించుకున్నాడని బాధితులు వాపోతున్నారు. జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించిన 33 లక్షల నష్టపరిహారాన్ని వీఆర్ఓ వ్యూహన్ సహకారంతో షుకూర్ ఒక్కడే కాజేశాడని ఆరోపించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా రికార్డులు లేవనడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బాధితులు కోర్టును, ఆర్డీఓను ఆశ్రయించి విచారణ కోరారు. నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఉండేది 18 సర్వే నంబర్లో ఉన్నారు. మా నాన్నగారి ఆస్తి అయితే ఏదైతే ఉందో మా 3వడు దిన్నేవాడి షుకూర్ ఆయన సొంతంగా ఎంఆర్తో విఆర్తో కలిసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని దాని వచ్చిన నష్టపరిహారం 33 లక్షలు మొత్తం ఆయనే తీసుకున్నాడు. మేము అడిగితే మీకు ఏ చోట ఎక్కడ దిక్కు తెలిసిన దగ్గర పోయి చెప్పుకో, ఇది నాది. కానీ అలాగే నేను విఆర్ఓ సార్తో కలిశాను, రిపోర్ట్లు ఇచ్చి ఆర్టీఐ చేశాను, కోర్టు చేశాను. విఆర్ఓ గారు సార్ కూడా నాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పారు. కానీ మొత్తాన్ని చేసింది నాకు తెలిసి కూడా విఆర్ఓ సారే. సరైన సమాధానం విఆర్ఓ సారు చెప్పడం లేదు. మనకు ఒకసారి అడిగితే ఇది లేదు అంటారు, ఆయన అనుభవంలో ఉంటాడు అంటారు. సరి అయిన సమాధానం మనకైతే ఇవ్వలేదు. కానీ మొత్తం మొటేషన్ ఒకసారి చూపిస్తుంది, ఒకసారి లేదు. మేమైతే అడిగితే ఎలా చేశారా అంటే ఆధార్ లేకుండా ఏదో అయిపోయింది మనకు తెలీదు అంటారు. రిపోర్ట్ కూడా అలాగే ఇచ్చారు. దానికోసం మా అన్నదమ్ములకి సరైన భాగం పంచాలా, ఆ ఏదైతే నష్టం వచ్చిందో 33 లక్షలు దానికి కూడా సరైన సమానంగా అందరికీ బాబాసాహెబ్ ఎవరో 10 మంది సంతానం అందరికి సమానంగా పంచాలని మేము కోరుకుంటున్నాము. మా నాన్నగారి ఆస్తి అయితే ఏదైతే ఉందో మా 3వడు దిన్నేవాడి షుకూర్ ఆయన సొంతంగా. నా పేరు షేక్ జాకీర్ బాషా సనాఫ్ హనీఫ్. సెట్టుగుంట రైల్వే కోడూరు మండలం సెట్టుగుంట గ్రామంలో సర్వే నెంబర్ 2189A పూర్తి ఎక్స్టెంట్ వచ్చి 77 సెంట్లు. దాంట్లో 57 సెంట్లు నేషనల్ హైవేకి పోయింది. దాంట్లో నేషనల్ హైవేకి 57 సెంట్లు పోయింది. అది వచ్చి డీ ఫామ్ మా తాతగారైన షేక్
బాబాసాహెబ్ పేరు మీద అమౌంట్ ఇష్యూ అయింది. దానికి దిన్నెపాటి షుకూర్ అనే అతను, అంటే మా బాబాయ్ 4వ సంతానము, అతను ఏం చేశాడు, ఆ భూమిని అందాక్రాంతం చేసి పాస్బుక్లు ఆన్లైన్లో అతని పేరు ఎక్కించుకొని అన్యాయంగా అందరికి రావాల్సిన సొమ్మును ఒకతనే కాజేశాడు. 33 లక్షలు ఒకతనే కాజేశాడు. ఈ విషయమై సదరు రైల్వే కోడూరు మండలం ఎంఆర్ఓ సార్ గారిని ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది. మ్యూటేషన్ ఫైల్ అడగడం జరిగింది. ఎంఆర్ఓ సార్ గారు దీనికి స్పందించి దీనికి సంబంధించిన మ్యూటేషన్ ఫైల్ మా దగ్గర లేదు అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై తీసుకెళ్లి ఫస్ట్ అపీలేట్ అథారిటీ సబ్ కలెక్టర్ రాజంపేట దగ్గర ఫస్ట్ అపీల్ వేసాము. గౌరవనీయులు ఎంఆర్ఓ సార్ గారు ఫస్ట్ అపీలేట్ అథారిటీ కూడా ఇదే సమాధానం ఇచ్చారు. ఎటువంటి దీనికి సంబంధించిన ఎటువంటి మ్యూటేషన్ ఫైల్ లేదు మా దగ్గర అనేసి. నేను ఒక విషయం ఉన్నత అధికారులను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. 2022లో నేషనల్ హైవే అమౌంట్ శాంక్షన్ అయింది. ఇది నేను చూపిస్తున్న పేపరు 2024లో తీసినటువంటి 1B అడంగలు. దీంట్లో 2189A 57 సెంట్లు ఎటువంటి మ్యూటేషన్ డేట్ కాలేదు, ఎంట్రీ కాలేదు. నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. ఎటువంటి మ్యూటేషన్ కానటువంటి నెంబర్కి 33 లక్షలు ఎలా శాంక్షన్ చేశారు అని నేను అడగదలుచుకుంటున్నాను. నా పేరు షేక్ జాకీర్ బాషా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పాత బస్టాండ్ ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో 3 దుకాణాల పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఒక కిరాణా షాపులో 50,000 రూపాయల విలువైన సరుకులు, 10,000 నగదు ఎత్తుకెళ్లగా మొబైల్ షాపులో 3 సెల్ ఫోన్లు, 8,000 నగదును అపహరించారు. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా దొంగతనం చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంత నచ్చింది అంతే లేదు. సరే కూడా అదే డ్రెస్ తోనే ఉండింటాడు 90%. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని హలహర్వి గ్రామంలో భూ కబ్జా కలకలం రేపింది. సర్వే నెంబర్ 33Fలోని తమ పెద్దల నాటి 8.99 ఎకరాల భూమిని 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు లక్ష్మి, బోయ వెంకటేష్, రాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పొలాన్ని కొలవడానికి సర్వేర్ రాగా పక్క సర్వే నెంబర్ 33Dకి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి రికార్డులు లేకుండా 50 సెంట్ల భూమిని అక్రమంగా కబ్జా చేసి కొడవళ్లతో దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. పేర్లు ఒకేలా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని అబద్ధపు ఆరోపణలతో సర్వేను అడ్డుకుంటూ రౌడీజం చేస్తున్నారని ఎంఆర్ఓ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మాది చిలకన గ్రామం, మంత్రాల మండలం సార్. మాది మా భూమి హావేర్ గ్రామంలోని సర్వే నెంబర్ 33Fలో ఉంది సార్ భూమి. మొత్తం మేము 9 ఎకరాలు మా తాతల కాడ నుంచి 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం సార్. దాంట్లోన మాకు ఇప్పుడు ఏమైంది అంటే పక్కన పొలం వాళ్ళు వచ్చి మా భూమిలో దౌర్జన్యంగా సరిహద్దు జరుపుతున్నారు సార్. దాన్ని సర్వే సాల్వ్ చేయలేం కదా. సర్వే గ్రామ సర్వే కానీ ఎన్నిసార్లు చలాన్ కట్టినా కూడా పొలం దగ్గర వస్తారు కానీ తిరిగిపోతున్నారు సార్. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అసలుకి. పక్కన పొలం ఇడమంటే ఇడవట్లేదు సార్. దౌర్జన్యంగా మా మీదకి కత్తులతో గొడవలతో వస్తున్నారు సార్.
ఇక్కడ వేరే వాళ్ళు కూడా దౌర్జన్యం మీద వస్తారు సార్. వేరే వాళ్ళు కూడా మనుషులు పెట్టి కోటికి వెళ్ళాలని విలంపించుకొని మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టడానికి వస్తారు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలని మేము చెప్తున్నాం. న్యాయం జరగాలని ఎంఆర్ సార్కి అర్జీ పెట్టుకున్నాం సార్. ఈరోజు వాళ్ళు కూడా సాల్వ్ చేస్తామని చెప్పినారు సార్. మాది చిలకలడోని గ్రామం సార్, మంత్రాల మండలము, ఆలేరు పొలం సార్. మాది నందవరం మండలము సార్. మాది పొలము 9 ఎకరాలు ఉంది సార్. మాది మా తాతలు ముత్తాతల కాన్యాలు ఉంది మాది. వాళ్ళ పక్కన యాట ఇంత జరుపుతో 50 సెంట్ల పొలం ఉంది, కబ్జా చేసినాడు. అస్సలు ఎంత అడిగితే కూడా న్యాయం చేయటం లేదు. సర్వే సార్కి వచ్చినాము, ఎంఆర్ఓ సార్ని అడిగినాము, వాళ్ళు పోలీసు వాళ్ళని తోలుకొని పోయి కాసి సర్వేర్ని వస్తుంటారు, అడ్డుపడి వాపసు పంపిస్తున్నారు సార్. మాకు న్యాయం జరగడం లేదు సార్. ఈ పొద్దుడికి అక్కడ ఏరే వాళ్ళు కూడా అట్లే ఏరే వాళ్ళని తోలుకొని వస్తారు, గొడవలు తీసుకొని వస్తున్నారు సార్. అందుకే మాకు న్యాయం కావడం సార్. న్యాయం కావాలని మేము కోరుకొనే ఉంటుంటాం సార్. ఎవరైతే న్యాయం చేస్తారో మాకు దయని మా నమస్కారం చేస్తున్నాం సార్. మా ఎంఆర్ఓ సార్ నన్ను న్యాయం కడగనికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం సార్. మా ఇప్పుడు వచ్చి న్యాయం చేయాలని కోరుకుంటాను సార్. చేస్తానని చెప్పినాడు సారు, దయ పంపిస్తానని అన్నాడు సార్. ఇప్పుడు ఏలూరు నగరంలో మధ్యప్రదేశ్కు చెందిన ప్రమాదకర థార్ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో గ్యాంగ్కు చెందిన 3 సభ్యులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ముఠా సభ్యులు ప్రధానంగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారని పోలీసులు హెచ్చరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏలూరు పోలీసులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయి, 6,000 రూపాయల నగదుతో పాటు హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన తలాడా సాయి, అజయ్, షేక్ రహీం, మహమ్మద్ సలీంలు శశి స్కూల్ రహదారిలో గంజాయి అమ్ముతుండగా పట్టుబడినట్లు సిఐ పివిజి తిలక్ తెలిపారు. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్న నిడదవోలుకు చెందిన మరో 5 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాముల గంజాయి, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 15/6/2026 సాయంత్రం 5 గంటలకి మన శశి స్కూల్ రోడ్లోని అవుట్స్కట్స్ కోళ్ల ఫారం వద్ద ఈ షేక్ రహీము అలియాస్ అజ్జు, అలానే తడాలా సాయి, అజయ్, నెక్స్ట్ మహమ్మద్ సలీం అనే వాళ్ళు ఈ గంజాయి తీసుకొచ్చి నిర్మల్ పట్టణంలో అమ్ముతున్నారని చెప్పి అనుమానం మీద వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని సోదా చేస్తే వాళ్ళ వద్ద సుమారు 500 గ్రాముల గంజాయి, 5,000 రూపాయలు నగదు మరియు ఈ గంజాయి పట్టుకొచ్చడానికి ఉపయోగించిన హోండా యాక్టివా వెహికల్ AP39 QP 8117 అనే నెంబర్ గల హోండా వెహికల్. వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళు తడా సాయి అజయ్ అనే అతని మీద, ఇతని సొంతూరు ఉక్కుంపేట రాజమండ్రి, ఇతని మీద గతంలో బెంగళూరు పోలీస్ స్టేషన్ లో 2 గంజా కేసులు ఉన్నాయి, అట్లానే ఒక కొట్లాడి కేసు ఉంది. ఇతని మీద మొత్తం 3 కేసులు ఉన్నాయి. అట్లానే షేక్ నవీద్ అహ్మద్ సనాఫ్ నూర్ అహ్మద్, అట్లానే నలమాటి చైతన్య రవితేజ సనాఫ్ సత్యనారాయణ, అలానే పాటే నాగ వేగేశ్వర సత్య రాకేష్ అనే వీళ్ళ 5 కూడా ఈ గంజాయి తాగుతున్నారండి. వీళ్ళకి గంజాయి సేవించే అలవాటు ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ తడాల సాయి అజయ్, అతని దగ్గర నుంచి వీళ్ళు గంజాయి కొనుక్కుని తాగుతుంటారు. 15/6 రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.